హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంఆర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలరాజు ముద్దంగుల. నేను ప్రస్తుతం భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మొన్న న్యూసెన్స్ జరిగింది, అయిపోయిన తర్వాత పాపం ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన మాటలు వెనక తీసుకున్నారు, క్షమాపణ అడిగింది, అయిపోయింది. ఆయనను రెచ్చగొట్టి తీసుకుపోయి అందులో ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో మీటింగ్ పెట్టించారు, నొల్లు పెట్టేసి అక్కడ లేనిపోని మాటలు మాట్లాడుతూ పాపం వాళ్ళని అనరాని మాటలు కళ్యాణ్ గారిని కానీ ఆయన పెళ్ళాల విషయంలో కానీ పోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ని కానీ అడ్డవులే తిట్టిర్రు. అలా వాళ్ళు జనసేన కార్యకర్తలు నాయకులు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడితే మంచిది కాదన్న ఉద్దేశం మీద వాళ్ళు 4 మాటలు మాట్లాడారు. సరే అయిపోయింది అనుకున్నాం. మళ్ళా రెచ్చగొట్టి మీరు పుండి మీద మన ఏమంటారు పుండి మీద ఇచ్చి నిరుకోడి కారం పోసి చల్లినట్టు మంట పెడతా ఉంటే ఇది ఎంతవరకు కరెక్టు? మీరు తిట్టంత తప్పు ఏం చేసిండు ఆయన? తిట్టంత అంత మీ మీ ఆస్తులు ఏమన్నా గుంజుకుంటున్నారా? లేకపోతే మీ 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 కుటుంబ సభ్యులను కానీ మీ బంధువులను కానీ లేకపోతే తెలంగాణ ప్రజలను కానీ ఏమన్నా గలీజ్గా మాటలు మాట్లాడుతున్నారా? ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు? మీకు ఏమైనా అర్థమవుతుందారా బాబు? నాకు అర్థం కాదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి మనిషి మన భారతదేశంలో ఎక్కడికి పోయినా ఎక్కడి నుంచి అయినా బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. పార్టీ పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు ఎందుకు ఇది గ్రహిస్తలేరని నాకు అర్థమవుతలేదు. ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఇక్కడో ఎమ్మెల్యే అక్కడో ఎమ్మెల్యే, మీకు పనిపాటలు లేవునా? అక్కడ వర్షాకాలంలో ఏమంటారు మన ఇది ఒడ్లు తడిసి రైతులు గొడవను ఏడుస్తున్నారు, కన్నీరు తీస్తున్నారు, మొలకలు వెళ్తూ ఉన్నాయి. అది దాంట్లో మీద పోయి కొనండి, చూడండి ఆ ఒడ్లు ఏ రకంగా దేనిని కాపాడాలి, వాళ్ళకు ఎట్లా మద్దతు ధర ఇప్పించాలి, నియోజకవర్గాల సమస్యలు చూడండి ఫస్ట్. మీకు ఈ సీనియర్ జర్నలిస్ట్ అంటారు, మీరు కూడా ఆ ప్రజల తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి, సమస్యల మీద పోరాడండి, ఆ సమస్యల మీద కొట్లాడండి, ప్రభుత్వానికి దగ్గర తీసుకుపోండి. దాని మీద మాట్లాడి ఈ రానిపోని మాటలు ఎందుకు, రానిపోని కథలు ఎందుకు రా నాయన మీకు? నీ అమ్మ తిట్టుడు, కొట్టుడు, సంపుతం, నరుకుతం, అడ్డుకుట్టం ఎందుకు అవన్నీ? ఒకసారి మన వెనక మళ్ళీ చూసుకుంటే మనదేది మనకు అర్థమవుతుంది కదా. అవసరం లేని మాటలు ఎందుకు? ఆర్టికల్ రాజ్యాంగంలో ఏం రాసి ఉన్నది? మనం ఏంది మన భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఇంకో పక్క దేశాలకు పోతున్నామా? లేకపోతే వాళ్ళే మన పక్క దేశంకి వెళ్ళి మన దేశానికి వచ్చిర్రా? వాళ్ళు ఉన్నది ఇక్కడే కదా, ఫస్ట్ నుంచి ఉన్నది ఇక్కడే. ఏదో వాళ్ళ తండ్రులు తాతలు అక్కడ ఉన్నారు, వాళ్ళు తండ్రిని ఫస్ట్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. అందరూ అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి నడుస్తూ ఉన్నది. ఏదో సరే మొన్న ఏదో అన్నదమ్ములాగా విడిపోయారు, సంతోషం. ఎవరు బతకాలు బతుకుతున్నారు. నువ్వు అక్కడ ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, తప్పేం లేదు కదా అందులో. కావరం ఎక్కి కొట్టుకుంటున్నాడు ఒక్కొక్కడు. ఏం చెప్తా దానికి సమాధానం? మేధావులు అట్లే ఉన్నారు, తెలిసిన వాళ్ళు అట్లే ఉన్నారు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు, ప్రతి మనిషి, పెద్ద మనిషి లేదు, చిన్న మనిషి లేదు. ఏదో పనికి తప్పిన వాళ్ళని తేలుకొచ్చి పోటల మీద చెప్పులతోనే కొట్టిస్తారా బాబు? ఇదేనా మీ సంప్రదాయం? ఇదేనా మీ పద్ధతి? ఈ తలతిక్క శాతాలు మానుకోండి. ఫస్ట్ తెలంగాణలో సమస్యలు ఉన్నాయి, ప్రజల గురించి ఏం మాట్లాడాలి, ప్రజలకు ఏం విధంగా మనం ఇప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా, వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ధాన్యం దర్శి వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు, వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకు సాయం ఏ రకంగా అందియాలి, వాళ్ళ ఇప్పుడు ఉద్యోగాలకు ఎంతమంది రోడ్ల మీద పడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ రకంగా ఉద్యోగాలు రావాలని ప్రభుత్వం దగ్గర ఆ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అంతేగాని ఏదో తెలంగాణలో సమస్యలు లేనట్టు నీ అమ్మ ఇది ఎక్కడన్నొల్లి. మీకు ఎంత మంచిగా అనిపిస్తుందో, మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా నాకైతే అర్థమైతలేదు. కానీ మీరు ఇంత చదువులు చదివి మీకు ఎందుకురా నాయన ఇవి?
తెలంగాణ వచ్చింది, ఏర్పడ్డది. తెలంగాణను ఇంకెట్లా అభివృద్ధి చేసుకోవాలని దానిపైన ఆలోచించండి. కానీ మీకు ఇష్టం పొద్దుగాల లేస్తే మరి ఎందుక ఆ తిట్టుడేంది, ఆ కొట్టుడేంది, ఆ మాటలేంది? ఇది కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే మీరు కరెక్టు ఒక పద్ధతి. ఆ కళ్యాణ్ ఏం చేసిండు పాపం? ఆయన తిట్టే మీ కారణం ఏంది? ఆయన మీరు తిట్టిండా? మీ కుటుంబ సభ్యులని తిట్టిండా? అక్కను, చెల్లిని, అన్నను, మన ఇంటోళ్ళని, బయటోళ్ళని, మన బంధువులని ఏమైనా తిడుతుండా? లేకపోతే మనం సంపాదించుకున్న దాంట్లో ఏమైనా గుంజుకపోతుర్రా? లేదు కదా. ఎందుకు ఇది నొల్లి? ఆయన అన్నాడు, ప్రొఫెసర్ గారు ఆయన అన్నాడు, ఆయన నొల్లి తీసిండు. నొల్లి తీస్తే ఇది మేము అనలేదు, ఇది కరెక్ట్ కాదు, ఈ మాటలు వెనక తీసుకొని వాళ్ళు చెప్పిర్రు, అవును సరే వాపా తీసుకుంటాను చెప్పిండు అయిపోయింది. వచ్చిన తర్వాత కూడా మీరు మీ ఇష్టరాజ్యంగా మాట్లాడు, ఇష్టరాజ్యంగా తిట్టుడు, ఆరి తోరి ఏంది అది? ఒక మాట అమ్మా. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఆయన, చంద్రబాబుని గౌరవ ముఖ్యమంత్రి ఆయన, కొన్ని 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఆయన వర్క్ చేస్తా ఉన్నాడు. పాపం ఆయన తిట్టుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు మన మైత్రివనం దగ్గర మన ఎన్టీఆర్ గారి బొమ్మ పెట్టిండు ఆయన. మొన్న డబ్ల్యూసీ ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చిండు, ఖచ్చితంగా నేను ఎన్టీఆర్ బొమ్మ పెడతా అని. ఆ బొమ్మ పెట్టిండు. ఆ బొమ్మ పెడితే ఏమైంది మీకు? ఏం నొప్పి అయింది? బొమ్మ పెడితే మీకు ఏం నొప్పి అయింది? ఎవరిదా బొమ్మ? విదేశాలలో ఉన్న అతంతా, లేకపోతే ఇక్కడ మన చైనా నుంచి వచ్చి తెచ్చిపెట్టిరా? చైనా రాజకీయ నాయకుడా? కాదు కదా. మన భారతదేశంలో ఉన్న వ్యక్తి కదా. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తే కదా. తప్పేముందలా బొమ్మ పెడితే? ఎందుకు కొట్టుకుంటున్నారు? గద్దర్ గారి బొమ్మ పెడతారు, అడగండి. గద్దర్ గారి బొమ్మ పెట్టాలని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని డిమాండ్ చేయండి, ఖచ్చితంగా పెడతారు అది. అంతేగాని ఆయన ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని బొమ్మ పెడితే నువ్వు చంద్రబాబు నాయుడు శంష కానీ, పవన్ కళ్యాణ్ గారి శంష కానీ, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అది ఎంతవరకు కరెక్టు? ఇది మీరు ఈ పాపం రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఆయన తొత్తు బొత్తు అది ఇది అని రకరకాలుగా మాట్లాడుతుంటే, ఆయన ఒకడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో ఆయన తెలుగు రాష్ట్రాలల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ముందు తీసుకొచ్చిన వ్యక్తి, ప్రపంచ దేశాలల్లో ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్, ఒక పేరున్న వ్యక్తి. ఆయన బొమ్మ పెట్టుడానికి తప్పు లేదు కదా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన బొమ్మ పెట్టుడంలో తప్పు లేదు కదా. నీలం సంజీవయ్య కానీ, మరి చెన్నారెడ్డి కానీ, అటుపోతే ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు, నెదురుమల జనార్దన్ కానీ, పివి నరసింహారావు గారు కానీ, మన ఇప్పుడు వాళ్ళ బొమ్మలు పెడితే తప్పేముంది? వాళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేగాని మీరు దాన్ని నోటికి ఏదంత వస్తే అంతా మీరు మాట్లాడనేది కరెక్ట్ కాదు. ఈ విషయంపై నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి మీరు అందరూ కూడా ఏదైనా మీకు పని పాటలు లేకపోతే వెళ్ళి ఆ పని పాటలు ఏందో చూసుకోండి. నియోజకవర్గాల సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల మీద పోరాడండి, రైతుల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ సమస్యల మీద మాట్లాడండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ పద్ధతులు మానుకుంటే మీకు ఇంకా చాలా మంచిది. ముందు మీరు ఇలాంటి విషయాలు మాట్లాడడం అనేది మంచిది కాదు. మీరు గౌరవించండి. మీరు గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళు గౌరవిస్తే మీరు గౌరవిస్తారు. నిజంగా ఆయన ఎవరు కానీ నిజంగా మనల్ని కించపరిచినట్టు, మన యాస భాష కించపరిచినట్టు, మనల్ని కించపరిచినట్టు మాట్లాడితే మీరు అప్పుడు దాన్ని కౌంటర్ చేయండి, మాట్లాడండి. అంతేగాని పాపం ఒక్క మాట అనలేదండి. ఇది ఎక్కడ న్యాయము? మీరు ఇప్పుడు పొంగిన పాలు పొయ్యి పాలు, మీకు ఎందుకు పొంగుతూరో అర్థమవుతలేదు. మీరు నిబద్ధతతో కూడుకున్న రాజకీయాలు చేయండి. ఒకరిపైన బురద తగిలితే అది వచ్చి మన ముఖానే పడుతుంది, సూర్యుడి పైన దుమ్ము పోస్తే మన కంట్లోనే పడుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని నేనైతే చదువుకోలేదండి, మీ అంత పెద్ద చదువులు చదవలేదు, నాకు చదువు రాదు, నాకు తెలిసిన వరకు నేను మాట్లాడుతున్నా. ఇది మనం భారతదేశంలో ఉన్నాం. వీడిక్కడ బతకొద్దు, వాడు అక్కడ, చెప్పడానికి మీరెవరు అంటున్నా నేను.
మనం ఎక్కడైనా బతకొచ్చు. భారతదేశంలో మనం ఏ డిస్ట్రిక్ట్ కానీ, ఏ రాష్ట్రం కానీ, ఏ జిల్లా కానీ, ఏ ఊరు కానీ మనం ఎక్కడైనా బతకొచ్చు. ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది ఎవడు మనల్ని కించపరచడానికి వాళ్ళకు ఏ రైట్స్ లేవు. ఎక్కడైనా పార్టీ ఎవరైనా నువ్వు పెట్టొచ్చు, ఎవరైనా పెట్టొచ్చు పార్టీ. అంతేగాని ఏదున్నా చట్టపరంగా చట్ట పరిధిలో లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకోకుండా మీరు మాట్లాడాలి. ప్రతి పౌరుడు, మనం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులకై అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనకు రాజ్యాంగం కల్పించిందో ఆయన సూచన మేరకు మనం ఎక్కడైనా బతకొచ్చు, ఏదైనా పార్టీ పెట్టవచ్చు, ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు. అంతేగాని ఒకరిపై ఒకరు రాజకీయ పరంగా ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ వ్యక్తిగత జీవితానికి పోయి ఆరి తోరి అడ్డగోలుగా మాట్లాడనేది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. ఇది మీకు ఎందుకు అర్థమైతే లేదా? మరి మీకు అన్నం తింటున్నారా, కడుపుకు గడ్డి తింటున్నారా? నాకైతే అర్థమైతే లేదు. నేను లాస్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం మంచిగా ఉంటేనే, మన నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. ఈ విషయంపై ఇంకా ఈ సర్దుమణిదాన్ని నేను అనుకుంటా ఉన్నా, కానీ ఈ లెక్కలు చూస్తుంటే ఇది సర్దుమనేటట్టు కొడతలేదు. కానీ మీరు అన్నారని అవతల వాళ్ళు కూడా మీలాగా నోరు పారేసుకుంటే బాగుండదు అని చెప్పి వాళ్ళు నోరు కాముష్గా మూసుకొని కూర్చుంటున్నారు. కాస్త ఎవరైనా సరే వెనక ముందు చూసుకొని మాట్లాడితే అందరికీ మంచిది, మీకు మంచిది, వాళ్ళకి మంచిది, మనకు మంచిది, మన రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది, అందరికీ మంచిది. మీరందరూ మానవత్వంతో మాట్లాడతారని నేను అనుకుంటూ, ఎవరైతే మేధావులు ఉన్నారో మానవత్వంతో మాట్లాడాల్సిందిగా నా యొక్క మనమే నేను మారతారని అనుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.